కదిలావో కంఠం తెగుద్ది. నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించా. కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గరవుతాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ గురువారం మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగీలు కాదు, మీ శవాలు. బాయ్. నందే ఛాలెంజ్ చేస్తారా? వాడు ఇంకా బతుకున్నాడా? వాడిని ట్రైన్ బోగిలో వేసి బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా బతుకున్నాడు అంటే ఆరంగి వెదవల్లారా తలదించుకున్నారంట. వాడి ఎవరి బ్యాక్గ్రౌండ్ చూసి రెచ్చిపోతున్నాడో నాకు ఇమీడియట్ గా కావాలి. ఎక్కడ్రా చైతన్య గాడు? మిమ్మల్ని చూసుకున్నావు, మీ మాస్టర్ను చూసుకున్నావు, రెచ్చిపోతే వాడి ప్రాణాలు పోతాయని చెప్పండి. ఏమైంది? చైతన్య కోసం సత్యగడ రౌడీలు వచ్చారు సార్. మమ్మల్ని చంపుతామని బెదిరించి కొట్టారు సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మంది వచ్చారు సార్. మీరు నా శిష్యులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మనకి సంబంధం లేని గొడవలో తలదొచ్చడం తప్పే, కానీ అనవసరంగా మనతో గొడవకు వచ్చిన వదిలిపెట్టడం అంతకంటే పెద్ద తప్పు. ప్రాణం లేని బంతి కూడా ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. మీలో ఆకాశం కూడా లేదు. మీకు ప్రేమ కావాలి, కానీ ప్రేమను గెలుచుకునే పోరాటం అంటే భయం. శక్తి ఏ ఒక్కరిలోనూ పరిమితం కాదు. సాఫ్ట్ గా సైలెంట్ గా చూస్తున్న వివేకానందని చూడండి. అరైజ్, అవేక్ అండ్ నెవర్ లుక్ బ్యాక్ అన్నట్టు ఎలా చూస్తున్నాడు. వెన్ను చూపించి 100 ఏళ్ళు బ్రతకని అవసరం లేదు. దమ్ము చూపించి ఒక్కరోజు బ్రతికితే చాలు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? డాబాలో ఉంటారు సార్.